75 ఏళ్లకు రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తేల్చేశారా? పొలిటీషియన్స్ 75 ఏళ్లకు రిటైర్ కావాలనే కామెంట్స్ పై యూటర్న్ తీసుకున్నారా? ఇప్పుడు ఇదే నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఇంతకీ 75 ఏళ్ల విషయంలో భగవత్ ఏమన్నారు? లెట్స్ వాచ్. దేశంలో రాజకీయ నేతలు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలంటూ గతంలో చేసిన కామెంట్స్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెనక్కి తగ్గారు. తాను పదవీ విరమణ చేస్తానని లేదా మరొకరు 75 ఏళ్లు నిండినప్పుడు పదవీ విరమణ చేయాలని తానెప్పుడూ చెప్పలేదని భగవత్ తేల్చి చెప్పేశారు. 75 ఏళ్ల వయసు వచ్చిన నేతలు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ కొన్నాళ్ల క్రితం మోహన్ భగవత్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ పెట్టిన రూల్ ప్రకారం మోడీ ప్రధాని పదవి నుంచి తప్పుకుని మరొకరికి ఆ పదవి అప్పగిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఇటీవల జరిగిన పరిణామాలతోనే మోడీ రిటైర్మెంట్ను తెరమీదకు తెచ్చారనేది ఓపెన్ టాక్. విపక్షాలు కూడా మోడీపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించాయి. పీఎం సీట్ నుంచి దిగిపోవాలని మోహన్ భగవత్ డైరెక్ట్గా చెప్పినా కూడా మోడీ ఇంకా ప్రధాని పీఠాన్ని పట్టుకుని వేలాడుతున్నారంటూ సెటైర్లు వేశాయి. అయితే 75 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలనే రూల్ లేదని బీజేపీ నేతలు చాలాసార్లు చెప్పారు. మోడీ రిటైర్మెంట్పై ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం క్లారిటీ ఇవ్వడంతో ప్రధాని మోడీకి భారీ ఊరట లభించినట్లయింది. 75 ఏళ్ల రిటైర్మెంట్ నిబంధన వర్తింపజేస్తే మాత్రం ఇప్పటికే కేంద్ర కేబినెట్లో మోడీతో పాటు మరికొందరు మంత్రులు తప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ యూటర్న్తో ఆ ఊహాగానాలకు చెక్ పడింది.